హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. అదేలా బాబు రితు విషయంలో నా దగ్గరలా లేడు కదా అని సీత అడిగింది కదా. అప్పుడు రితుని నీలాగా మారమను. నేనేమీ తన ఐడెంటిటీ పోగొట్టుకోమని చెప్పడం లేదు. ఒక మనిషిని మార్చేందుకు చిన్నపాటి ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? పూర్తిగా ఆ వ్యక్తిని వదులుకోవడం కన్నా ఒకసారి ట్రై చేస్తే తప్పేంటి అంటున్నా. నువ్వు తనకి సజెస్ట్ చేయి. బాబుకి ఎలా కనిపించాలి, ఎలాంటి విషయాలు మాట్లాడాలి, ఎలాంటి పనులు చేసి తన వైపు తిప్పుకోవాలి, ఇలాంటివన్నీ అని రామ్ సలహా ఇచ్చాడు. ఇదేదో బాగానే ఉంది కానీ వర్కౌట్ అవుతుందా అని సీత అనింది. నువ్వేమీ ట్రై చేయాల్సిన అవసరం లేదు. రేపు ఎలాగో రితుని కలుస్తాం కదా, కూర్చోబెట్టి బాబుకి ఎలా ఉంటే తను నచ్చుతుందో, ఎలాంటి మాటలకి బాబు రియాక్ట్ అవుతాడో, ఎలాంటి వాటికి ఏం ఎమోషన్ చూపిస్తాడో అన్నది కాస్త క్లారిటీ ఇవ్వు. రితు చాలా తెలివైన అమ్మాయి కాబట్టి చాలా త్వరగానే బాబుని మార్చుకోగలుగుతుంది అని నా ఫీలింగ్. నిజానికి పెళ్ళయ్యాక ఒక అమ్మాయి ఇలా మార్చుకోవడం అన్నది చాలా దౌర్భాగ్యం. కానీ ఇదేమీ తిని పడేస్తే పొట్లం కాదు కదా, ఒకడు కాకపోతే ఇంకొకడు అనుకోవడానికి. సో మారిస్తే తప్పేముంది? మన పిల్లలు తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పి సరిదిద్దడం మన బాధ్యత అయినప్పుడు, భర్త తప్పు చేసినా కూడా అలానే సరిదిద్దితే ఏమవుతుంది? అయితే తన లైఫ్ సెట్ అవుతుంది. లేదు అంటే అప్పుడు వదులుకోవడం గురించి ఆలోచించాలి అని రామ్ చెప్పాడు. సరే మరి, నీ మాట వింటాను, రితుకి చెప్తాను అని సీత చిన్నపాటి నవ్వుతో చెప్పి, రాముడు ఇలా వాడి గురించి ఇంత ఫ్రీగా మాట్లాడుతున్నావు, నీకేం ఇబ్బంది లేదా అంటే అప్పట్లో ప్రేమించాను కదా అని సీత అనింది. ఎందుకు ఇబ్బంది? నేను ఇప్పుడు నిన్ను బయటికి తీసుకెళ్ళి వదిలేసి నువ్వు నాకు వద్దని చెప్పినా నువ్వు ఎక్కడికి వెళ్ళావు. ఖచ్చితంగా తిరిగి నా దగ్గరికి వస్తావు. ఒకవేళ నేను చెడ్డగా మారిపోయినా నువ్వు నన్ను మార్చుకుంటావు. అంత నమ్మకం ఉన్నప్పుడు ఇక నాకేంటి ఇబ్బంది అని రామ్ అన్నాడు. అబ్బబ్బా రాముడు, భలే ముద్దు ముద్దుగా మాట్లాడతావయ్యా అని సీత రెండు బుగ్గలు పట్టుకోవడంతో రామ్ అందంగా నవ్వేస్తూ, సీత నేనెప్పటికీ లావు తగ్గుతాను, ఎప్పుడు మన ఫస్ట్ నైట్ జరుగుతుంది అని అడిగాడు. ఇదిగో రాముడు, అదంతా నీకు సంబంధించిన విషయం, నాతో ఏమీ మాట్లాడుకో, నేను ఇప్పుడైనా ఓకే అని సీత అనడంతో రామ్ మరింత దిగులుగా మొహం పెట్టి, అలా మాట్లాడి నన్ను కన్విన్స్ చేయకు సీత, నేను ఇంకా వీక్ అయిపోతాను అని రామ్ అన్నాడు. సరే సరే ఏడవకు, రేపటి నుండి వాకింగ్కి కూడా వెళ్దాం, కాబట్టి చూద్దాం, ఒక 2 months రిజల్ట్ చూద్దాం, దాన్ని బట్టి ఇంకా వెయిట్ చేయాలా లేదంటే జరిగిపోవాలా అన్నది నా డెసిషన్ మీద ఉంటుంది, ఇంతకంటే నేనేం చెప్పలేను అని సీత అనడంతో రామ్ నవ్వి, 2 నెలలు అంటే కూడా కష్టంగానే ఉంటుంది కదా అని అన్నాడు. అవునవునే కష్టమే, అప్పుడు ఇష్టంతో డైటింగ్ చేయి, అన్ని కష్టాలు తీరిపోతాయి అని సీత అనడంతో సరేలే చేస్తాను అని రామ్ నవ్వుతూ ఉండగా సీత పైకి లేచి, సరే ఉండు, ఎలాగో ఈరోజు ఇంట్లోనే ఉన్నావు, వెళ్ళి ఒక మంచి జ్యూస్తో ప్రత్యక్షమవుతా అని సీత వెళ్ళింది. వెళ్తున్న సీతను చూసి, అందుకే ఎప్పుడూ అనవసరంగా ఛాలెంజ్లు అంటూ ప్రగల్భాలు పలకూడదు, ఇప్పుడు చూడు ఎంత కష్టంగా ఉంటుందో అని రామ్ తల బాదుకున్నాడు. ఆఫీస్లో ఉన్న శాలిని ఫోన్ మోగడంతో ఫోన్ వైపు చూసి ప్రణయ్ కావడంతో లిఫ్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ లిఫ్ట్ చేసి హాయ్ అని అనింది. హాయ్ శాలిని, ఏం చేస్తున్నావు అని ప్రణయ్ అడగడంతో ఏం లేదు, ఇవాళ వైషు పెళ్లి చూపులు, వీడేమో ఇక్కడ లీవ్ ఇవ్వలేదు, సీతమ్మ ఫోన్ చేసి పొంట బూతులు తిట్టి ఇప్పుడే ఫోన్ పెట్టింది అని చెప్పింది. ప్రణయ్ గట్టిగా నవ్వుతూ మొత్తానికి చాలా చిరాకులో ఉన్నావన్నమాట అని అన్నాడు. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు అని శాలిని అడగడంతో ఏం లేదు, జస్ట్ అలా బయటికి వచ్చాను, వర్క్ అస్సలు చేయబుద్ధి కాలేదు, సో హాఫ్ డే లీవ్ తీసుకున్నా అని ప్రణయ్ చెప్పాడు. ఎందుకు అని శాలిని అడగడంతో ఏం లేదు, షాపింగ్ చేయాలని ఉంది, అంటే చెప్పాను కదా పెళ్లి చూపులు ఉన్నాయని, సో ఒక కొత్త డ్రెస్ తీసుకుందాం అనుకుంటున్నా, బోర్గా ఉంది, షాపింగ్ చేస్తే టైంపాస్ అవుతుంది కదా, ఫ్రెండ్స్తో ముచ్చట్లు అవి ఇవి అంటే నాకు పడదు, వాటికి నేను చాలా దూరం, ఇదైతే బెస్ట్ అనిపించింది, ఇకపోతే నువ్వు కూడా వస్తావేమోనని అడుగుదామని కాల్ చేశాను అని ప్రణయ్ చెప్పాడు. నేనా? ఈ తుప్పాస్ ఫెలో లీవ్ అడిగితే ఇచ్చి చావట్లేదు, ఎలా వస్తాను అని శాలిని అనింది. నా కోసం ఒకసారి ట్రై చేసి చూడు, ఇస్తాడేమో, ఎవరికి తెలుసు అని ప్రణయ్ అన్నాడు. ఏడుపు కొట్టదవా, ఇచ్చేలాగే కనిపించట్లేదు అని శాలిని రుసరుసలాడుతూ అనడంతో ఒక్కసారి ట్రై చేయి నా కోసం, మేబీ దొరుకుతుందేమో, ఎవరికి తెలుసు అని ప్రణయ్ అన్నాడు. అంతేనంటావా? ఆ చింపిరి జుట్టు చింపాంజీ దగ్గరికి వెళ్ళాలంటే చిరాగ్గా ఉంటుంది, సర్లే నీకోసం ట్రై చేస్తా, అయినా నీ ఆఫీస్ ఎక్కడో నా ఆఫీస్ ఎక్కడో, అంత దూరం నేను రాలేను కదా అని శాలిని అనింది. అవసరం లేదు, నేను ఆల్రెడీ మీ ఆఫీస్ వైపు బయలుదేరాను, సో నీకు తెలిసిన చోటికి వెళ్దాం, షాపింగ్ చేద్దాం అంతే అని ప్రణయ్ అనడంతో హలో బాస్, నువ్వు చాలా టాలెంటెడ్, ఇక్కడ వీడు ఇస్తాడో లేదో తెలియకుండానే వచ్చేస్తున్నావు అని శాలిని అనింది. లీవ్ దొరుకుతుంది, వెళ్ళి అడుగు అని ప్రణయ్ అనడంతో సరే నువ్వు లైన్లో ఉండు, వాడు ఎలా మాట్లాడుతాడో నువ్వే విను, అప్పుడు అర్థమవుతుంది
అని శాలిని లేచి ఫోన్ని మ్యూట్లో పెట్టుకొని వెళ్ళింది. శాలిని చూడగానే తల ఎత్తి ఏంటి వర్క్ చేయకుండా ఎలా వచ్చావు అని అడగడంతో సార్ ఈ హాఫ్ డే లీవ్ కావాలి, చిన్న పని అని శాలిని అనింది. ఇవ్వాలా, సరే తీసుకోపో అని అనడంతో శాలిని షాక్ అయ్యి అదేంటి నేను నిన్న లీవ్ అడిగితే ఇవ్వలేదు, ఇప్పుడెలా ఇచ్చారు సార్ అని అడిగింది. ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేయమంటావా ఏంటి అని అడగడంతో వద్దొద్దు మీరేం చెప్పొద్దు, థ్యాంక్ యూ సార్, హ్యావ్ ఎ గ్రేట్ డే అని శాలిని నవ్వుతూ చెప్పి వచ్చి తన సీట్లో కుప్పకూలి ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని అడిగింది. ఇట్స్ మ్యాజిక్, సరే బయలుదేరు అని ప్రణయ్ అనడంతో ఎక్కడికి అని అడిగింది. సరే ఇందాక బయలుదేరాను అని చెప్పాను కదా, అదంతా అబద్ధం, నేను మీ ఆఫీస్ బయటే ఉన్నాను అని ప్రణయ్ అనడంతో శాలిని షాక్ అయి నిజంగానా, ఓకే వస్తున్నా అని వెంటనే కాల్ కట్ చేసి ఏదో తెలియని గొప్ప సంతోషంతో తన హ్యాండ్ బ్యాగ్ భుజాన వేసుకుని బయటికి కదిలింది. బయటికి వెళ్ళేసరికి బైక్ ఆపుకొని ఉన్న ప్రణయ్ కనిపించగా శాలిని నవ్వుతూ దగ్గరికి వెళ్ళి నీ టైం బాగుంది అని అనింది. అదేంటో ఈ మధ్యకాలం నా టైం చాలా బాగుంటుంది అని ప్రణయ్ కూడా అన్నాడు. నువ్వు చాలా ఇంట్రోవర్ట్ అని చెప్పింది. ఎవరబ్బా, ఒక్కసారి నన్ను అడగమని చెప్పు, నీ ఒరిజినాలిటీ ఏంటో నేను చెప్తాను అని శాలిని తన హ్యాండ్ బ్యాగ్ బైక్ ముందు పెడుతూ అనింది. ప్రణయ్ బ్యాగ్ అడ్జస్ట్ చేస్తూ అయినా నా ఒరిజినాలిటీ అందరికీ తెలియాల్సిన అవసరం ఏం లేదు కదా, తెలియాల్సిన వాళ్ళకి తెలిస్తే చాలు అని అన్నాడు. సరే చెప్పు, ఎక్కడికి వెళ్ళాలి, వెయిట్ అసలు లీవ్ ఎలా దొరికింది నాకు అది చెప్పు ముందు, అంత కన్ఫర్మ్గా నాకు లీవ్ శాంక్షన్ అవుతుందని నీకు ఎలా తెలుసు అని శాలిని అడిగింది. నిజం చెప్పనా, నీ ఆఫీస్ నాకు తెలుసు, ఇక్కడ మేనేజర్ ఎవరో కూడా నాకు తెలుసు, కానీ నా ఫ్రెండ్ కాదు, నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్, సో వాడికి కాల్ చేసి నువ్వు లీవ్ అడిగితే ఇవ్వమని చెప్పాను, సో ఇచ్చేశాడు అంతే అని ప్రణయ్ అన్నాడు. శాలిని ఎగ్జైట్ అవుతూ ప్రణయ్ చేయి పట్టుకొని వావ్ అవునా, సరే కానీ నెక్స్ట్ టైం లీవ్ కావాలంటే నీకు కాల్ చేస్తాను, ఇలాగే రికమెండ్ చేయవా ప్లీజ్ అని అడిగింది. ప్రణయ్ తన చేతిని పట్టుకున్న శాలిని చేతిని, తన కళ్ళల్లో ఉన్న అల్లరిని చూసి తప్పకుండా, సరే ముందు బైక్ ఎక్కు బయలుదేరుదాం అని అన్నాడు. బైక్లోనా అని శాలిని అనింది. నా కార్ నా ఫ్రెండ్కి ఇచ్చి ఈ బైక్ తీసుకొచ్చాను, ప్లీజ్ ఎక్కరాదు అని ప్రణయ్ మనసులో అనుకుని ఇష్టం లేదా అని అడిగాడు. శాలిని అరక్షణం పాటు మౌనంగా ఉండి అలా ఏం లేదు, నీ దగ్గర నాకు అసలు భయం లేదు అని బైక్ ఎక్కి పోనివ్వు అని అనింది. ప్రణయ్ బైక్ స్టార్ట్ చేసి ఇంటికి మనం ఎక్కడికి వెళ్దాం అని అడగడంతో నువ్వు డ్రెస్ కొనాలి కదా, సరే నేను చెప్తాను పోనివ్వు అని శాలిని అనడంతో అదే వేలో డ్రైవ్ చేస్తూ శాలినితో ముచ్చట్లు పెట్టాడు ప్రణయ్. దాదాపు 15 నిమిషాల పాటు జర్నీ చేశాక అదిగో ఆ షోరూమ్ దగ్గర ఆపు అని శాలిని చెప్పింది. ఇద్దరూ అక్కడ ఆగాక లోపలికి వెళ్ళారు. ఇద్దరూ మాట్లాడుకుంటూనే నేరుగా జెంట్స్ సెక్షన్ వైపు చేరుకున్నారు. ఇద్దరూ వెళ్ళాక ప్రణయ్ అటు ఇటు చూస్తూ అది చూడు బాగుందా అని వేలు పెట్టి డ్రెస్ వైపు చూపించడంతో నీకేం తెలియదు, సైలెంట్గా ఉండు, నేను ట్రిప్లో చూశాను, నువ్వు ఏ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వేస్తావో, ఎలాంటి షర్ట్స్ సెలెక్ట్ చేసుకుంటావో నాకు బాగా గుర్తుంది అని శాలిని అంటూ ముందుకు నడవడంతో వెనకే ప్రణయ్ వెళుతూ చిన్న స్మైల్ చేశాడు. అరగంట పాటు చూసిన శాలిని ప్రణయ్ వైపు తిరిగి చూసింది. ఏమైంది, నచ్చలేదా, వేరే చోటికి వెళ్దామా అని ప్రణయ్ అడిగాడు. కాదు, అరగంట నుండి తిప్పుతున్నా కదా, విసుగు పుట్టలేదా, ఈ పిల్లని అనవసరంగా తీసుకొచ్చాను అని అనిపించలేదా అని శాలిని అడిగింది. నీతో ఉంటే నాకు ఒక క్షణం కూడా బోర్ కొట్టదు, చాలా సరదాగా ఉంటుంది, నువ్వెంత టైం అయినా తీసుకో కానివ్వు అని ప్రణయ్ అన్నాడు. శాలిని చిన్నపాటి నవ్వుతో మరో 10 నిమిషాల పాటు తిరిగి అప్పటికే అన్నీ చూసి ఉండడంతో ఏవి బాగుంటాయని ఒక అంచనాకొచ్చి నేవీ బ్లూ కలర్ షర్ట్, క్రీమ్ కలర్ ప్యాంట్ సెలెక్ట్ చేసి ఇవి 2 నచ్చాయి అని చెప్పింది. సరే ట్రయల్ వేసిరానా అని ప్రణయ్ అడిగాడు. అలాగే అని శాలిని చెప్పడంతో ప్రణయ్ వెళ్ళి డ్రెస్ ట్రయల్ వేసి బయటికొచ్చి శాలిని అని పిలిచాడు. శాలిని వెనక్కి తిరిగి చూసి పెదవుల మీద చిన్నపాటి నవ్వుతో చాలా బాగున్నావు, నేను ఊహించిన దానికంటే బాగున్నావు అని చెప్పింది. ఓకే కదా అని ప్రణయ్ మరోసారి అనడంతో చెప్తున్నాను కదా, పెళ్లి చూపుల్లో నీ ఎదురుగా కూర్చున్న అమ్మాయికి నువ్వు చాలా చాలా నచ్చుతావు ఈ డ్రెస్తో అని కాదు, నార్మల్గానే నువ్వు నచ్చేస్తావు, ఇప్పుడు ఇలా వెళ్తే ఖచ్చితంగా నచ్చుతావు, కావాలంటే తిరిగి వచ్చాక నాకు ఈ మాట చెప్తావు చూసుకో అని శాలిని అనింది. ఓరి దేవుడా, ఎంత స్ట్రాంగ్ అమ్మాయిని ఈ ప్రపంచంలో చూడలేదు,
మొహంలో చిన్న తడబాటు కానీ బాధ కానీ ఏమీ లేదు. అన్నీ పక్కన పెట్టేస్తే పూర్తిగా అమ్మా నాన్న చాయిస్ మీదే ఉండాలి అనుకునే తన మనస్తత్వం ఎంత బాగుంది. నువ్వు నాకు చాలా నచ్చావు శాలిని. ఈ ట్రిప్ ఎవరికైనా ఏదైనా చేసిందంటే బహుశా నాకు మాత్రమే మంచి చేసిందనుకుంటా అని ప్రణయ్ అనుకుని వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చాడు. డ్రెస్ ప్యాకింగ్కి ఇచ్చిన తర్వాత అది తీసుకొని అక్కడి నుండి వెళ్తూ ఉంటే ప్రణయ్ శాలిని చేపట్టుకొని నువ్వు కూడా ఒక డ్రెస్ తీసుకో, ఎలాగో షాపింగ్కి వచ్చాం కదా అని అన్నాడు. అమ్మో మా అమ్మ చంపేస్తుంది, ఇప్పటికే బీరువా నిండా నా బట్టలే ఉన్నాయని పిచ్చి తిట్లు తిడుతుంది అని శాలిని అనింది. నిన్ను కొనుక్కోమనట్లేదు, నేను కొంటానంటున్నాను అని ప్రణయ్ అన్నాడు. లేదు నాకలా ఇష్టం ఉండదు, ఫోర్స్ చేయకు అని శాలిని చెప్పింది. ఎందుకు, నేను నీ ఫ్రెండ్ కదా, తీసిస్తే తప్పేంటి? నువ్వు సీత కొనిస్తే తీసుకోవా, మరి నేను వేరా అని ప్రణయ్ అడిగాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.